డిటిఎంఎఫ్ మాడ్యూల్ ఉపయోగించి ఒక ఫోన్ నుండి వచ్చే సిగ్నల్స్ ద్వారా 3 డిఫరెంట్ డివైజెస్ని ఆన్ చేయడానికి ట్రై చేస్తున్నాం, ఆఫ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇందులో మనకి ఒక మొబైల్లో ఇది డిటిఎంఎఫ్ ప్యాడ్ ఉన్న మొబైల్. డిటిఎంఎఫ్ అంటే డ్యూయల్ టోన్ మల్టీ ఫ్రీక్వెన్సీ. ఇందులో అది 2 టోన్స్ జనరేట్ చేస్తుంది. ప్రతి ఒక్క నెంబర్ని మనం ప్రెస్ చేసేటప్పుడు ఒక్కొక్క నెంబర్కి కూడా అది 2 టోన్స్ ప్రెస్ చేస్తుంది. ఒకటి హై ఫ్రీక్వెన్సీ, ఒకటి లో ఫ్రీక్వెన్సీ. సో 1ని ప్రెస్ చేసేటప్పుడు ఒక హై ఫ్రీక్వెన్సీ, ఒక లో ఫ్రీక్వెన్సీ జనరేట్ అవుతాయి. 2ని ప్రెస్ చేసేటప్పుడు ఒక హై ఫ్రీక్వెన్సీ, లో ఫ్రీక్వెన్సీ జనరేట్ అవుతూ ఉంటాయి. సో అలా ప్రతి నెంబర్ని ప్రెస్ చేసేటప్పుడు డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ జనరేట్ చేస్తుండటం వల్ల దీన్ని మనం డిటిఎంఎఫ్ డ్యూయల్ టోన్ మల్టీ ఫ్రీక్వెన్సీ, అలా ప్రతి నెంబర్ని ప్రెస్ చేస్తూ ఉండేటప్పుడు ప్రతి నెంబరు 2 ఫ్రీక్వెన్సీస్ని జనరేట్ చేస్తుంది. కాలమ్ వైజ్గా హై ఫ్రీక్వెన్సీ, రో వైజ్గా లో ఫ్రీక్వెన్సీ. అలా ప్రతి నెంబరు 2 ఫ్రీక్వెన్సీస్ని జనరేట్ చేస్తుండడం వల్ల ఒక్కొక్క నెంబర్కి మనకి వచ్చే ఇన్ఫర్మేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తున్నామనంటే ఈ ఫోన్ నుండి వచ్చే ఈ ఇన్ఫర్మేషన్ని డిటిఎంఎఫ్ డికోడర్ తీసుకున్నాం. ఈ డిటిఎంఎఫ్ డికోడర్కి మనం MT8870 కానీ CM8870 కానీ పిన్ తీసుకోవచ్చు, ఐసీ. ఈ ఐసీ అనేది 18 పిన్ ఐసీ. ఈ 18 పిన్ ఐసీకి మనం ఏం చేస్తామంటే ఇన్ జనరల్గా మన మొబైల్ నుండి ఇన్పుట్ని, మన మొబైల్ నుండి ఏదైతే మనం ఒక కేబుల్ తీసుకుంటున్నామో ఈ కేబుల్ నుండి, దీని నుండి ఇటువైపు నుండి వచ్చిన ఆడియో కేబుల్ నుండి వచ్చిన ఇన్పుట్ని సెకండ్ టెర్మినల్కి ఇవ్వాలి. ఈ సెకండ్ టెర్మినల్కి ఇన్పుట్ ఇచ్చిన తర్వాత మనం అవుట్పుట్ తీసుకోవడానికి ఇక్కడ 4 పిన్స్ ఉన్నాయి. 11, 12, 13, 14 అవుట్పుట్ పిన్స్. మన మొబైల్ మీద ఏదైనా ఒక నెంబర్ ప్రెస్ చేసేటప్పుడు ఆ నెంబర్ని ఇది డిజిటల్ ఫార్మేట్లో రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ సపోజ్ నేను మొబైల్ మీద 1 అనే నెంబర్ ప్రెస్ చేశాను. మొబైల్ మీద 1 అనే నెంబర్ ప్రెస్ చేస్తే, ఇక్కడ నోట్స్ ఇక్కడ ఏంటి అంటే 1 అనే నెంబర్ ప్రెస్ చేస్తే అది డిజిటల్ ఫార్మేట్లో ఎలా రిప్రజెంట్ చేస్తుంది? 0001. ఇది D0, ఇది D1, ఇది D2, ఇది D3. ఇక్కడ 4 అవుట్పుట్స్ ఉన్నాయి కదా. ఈ 4 అవుట్పుట్స్ 11, 12, 13, 14 పిన్స్. ఇది 11th పిన్, ఇది 12th పిన్ అవుట్పుట్, ఇది 13th పిన్ అవుట్పుట్, ఇది 14th పిన్ అవుట్పుట్. అంటే 1ని ప్రెస్ చేసేటప్పుడు 11th పిన్ అనేది హై అవుతుంది. అదేవిధంగా 2ని ప్రెస్ చేసేటప్పుడు 0010, అంటే ఇప్పుడు 12th పిన్ హై అవుతుంది. 3ని ప్రెస్ చేసేటప్పుడు 0011, అంటే 11th పిన్ హై అవుతుంది, 12th పిన్ హై అవుతుంది. 4ని ప్రెస్ చేసేటప్పుడు 0100, 13th పిన్ హై అవుతుంది. 5ని ప్రెస్ చేసేటప్పుడు 0101, 13th పిన్ అండ్ 11th పిన్ హై అవుతుంది. 6ని ప్రెస్ చేసేటప్పుడు 0110, 7ని ప్రెస్ చేసేటప్పుడు 0111, 8ని ప్రెస్ చేసేటప్పుడు 1000, 9ని ప్రెస్ చేసేటప్పుడు 1001. ఇన్ జనరల్గా మనం ఈ నెంబర్స్ వరకు కూడా ఇక్కడ మనం వాడుతూ ఉంటాము. ఈ నెంబర్స్ వరకు కూడా 10ని మనం 10, 11 వీటిని ప్రెస్ చేస్తూ ఉండాలి అని అంటే 0*## ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మనకి ఆపరేషన్ సరిపోతుంది. దీంట్లో మనం ఏం చేస్తామంటే ఒక లోడుని నేను D0కి కనెక్ట్ చేయొచ్చు. ఆ లోడ్ని ఎప్పుడైతే 1 ప్రెస్ చేస్తున్నానో దాన్ని నేను యాక్టివేట్ చేయొచ్చు. అదేవిధంగా ఒక లోడుని నేను 2కి కనెక్ట్ చేయొచ్చు, అంటే 12th పిన్కి కనెక్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే 2ని ప్రెస్ చేస్తున్నానో 12th పిన్ అనేది యాక్టివేట్ అవుతుంది. అయితే 2 ప్రెస్ చేస్తుండేటప్పుడు 12th పిన్ దగ్గర వచ్చే అవుట్పుట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇన్ జనరల్గా దీని నుండి వచ్చే అవుట్పుట్ అనేది 2 to 5 volts ఉంటుంది. సో ఈ 5 volts అవుట్పుట్ అనేది ఒక ఎల్ఈడిని తప్ప మన ఏసీ డివైజెస్ దేన్ని కూడా ఆన్ చేయలేదు. ఇప్పుడు ఈ మొబైల్ని నుండి ఒక 1ని ప్రెస్ చేయగానే ఆ వచ్చిన అవుట్పుట్ అనేది ఏదైనా ఒక ఏసీ డివైజ్ని, ఒక బల్బుని కానీ దేన్నైనా ఆన్ చేయాలి అని అంటే ఈ 2 voltsని ఈ 2 to 5 voltsని మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుండి వచ్చే ఈ అవుట్పుట్ని మనం ఏం చేస్తున్నామనంటే 11th పిన్ నుండి వచ్చిన అవుట్పుట్ని ట్రాన్సిస్టర్కి కనెక్ట్ చేసాం. సో ట్రాన్సిస్టర్ ఎప్పుడైతే 11th పిన్ దగ్గర 2 volts వచ్చినా మినిమం ట్రాన్సిస్టర్ ఆన్ అవుతుంది. ఎప్పుడైతే ట్రాన్సిస్టర్ ఆన్ అయిందో రిలే కాయిల్లో కరెంటు వెళ్తుంది. ఎప్పుడైతే రిలే కాయిల్లో కరెంటు వెళ్తుందో
ఆ రిలే కాయిల్లో కరెంట్ వెళ్ళడం ద్వారా ఈ రిలే ఇక్కడ నార్మల్లీ క్లోజ్డ్ కనెక్ట్ అయి ఉన్న ఈ స్విచ్ అనేది మూవబుల్ కాంటాక్ట్ టు నార్మల్లీ ఓపెన్కి కనెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే నార్మల్లీ ఓపెన్కి కనెక్ట్ అయ్యిందో ఇక్కడ బల్బ్ అనేది గ్లో అవుతుంది. సో ఎప్పుడైతే మనం 1ని ప్రెస్ చేసామో 11th పిన్ దగ్గర 2 వోల్ట్స్ వస్తుంది. ఆ 2 వోల్ట్స్ అనేది ట్రాన్సిస్టర్ని ఆన్ చేస్తుంది. ఆ ట్రాన్సిస్టర్ని ఆన్ చేయడం ద్వారా రిలే కాయిల్లో కరెంటు ఫ్లో అవడం ద్వారా బల్బ్ ఆన్ అవుతుంది. అదేవిధంగా 2ని ప్రెస్ చేసేటప్పుడు 12th పిన్ దగ్గర హై వస్తుంది. ఆ 12th పిన్ దగ్గర హై వచ్చేటప్పుడు ఈ ట్రాన్సిస్టర్ ఆన్ అవుతుంది. ఈ ట్రాన్సిస్టర్ ఆన్ అవ్వడం ద్వారా ఈ రిలే కాయిల్లో కరెంటు ఫ్లో అయ్యి ఇక్కడ కనెక్ట్ చేసిన మోటార్ అనేది ఆన్ అవుతుంది. సెకండ్ మీరు మోటార్ కనెక్ట్ చేశారు, ఇక్కడ ట్యూబ్ లైట్ కనెక్ట్ చేశారా? ట్యూబ్ లైట్ కనెక్ట్ చేశారు. ఇది చేంజ్ చేయండి. ట్యూబ్ ఇక్కడ ఏదైనా ఒక మోటార్, ఇక్కడ డీసీ కనెక్ట్ చేసేటప్పుడు ఒక ఎంత ఇచ్చారు డీసీ మనం ఇక్కడ 9 వోల్ట్స్ డీసీ ఇచ్చాం. ఓకే రైట్, డీసీ. సరే ఇక్కడ చూడండి, ఇప్పుడు 4 ప్రెస్ చేశాను. 4 ప్రెస్ చేసేటప్పుడు ఏమవుతుంది? ఓన్లీ 13th పిన్ మాత్రం హై అవుతుంది. 13th పిన్ మాత్రం హై అయ్యేటప్పుడు ఈ ట్రాన్సిస్టర్ ఆన్ అవుతుంది. ఇక్కడ మనం కనెక్ట్ చేసిన మోటార్ అనేది తిరుగుతుంది. అలా 3 లోడ్స్ని ఎట్ ఏ టైం మనం, అంటే 14th పిన్కి కూడా ఇంకో లోడ్ కనెక్ట్ చేసి దాన్ని కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. అట్ ప్రజెంట్ మనం 3 లోడ్స్ని ఆపరేట్ చేసాం. ఈ 3 లోడ్స్ని మనకి ట్రాన్సిస్టర్ ద్వారా ఎంత పెద్ద లోడ్నైనా మనం డ్రైవ్ చేసుకుంటున్నాము. కానీ మనం DTMF డికోడర్ నుండి వచ్చే అవుట్పుట్ అనేది జస్ట్ ట్రాన్సిస్టర్ని ఆన్ చేయడానికి సరిపోతుంది. ఇప్పుడు ఈ DTMF డికోడర్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఒక క్రిస్టల్ ఉపయోగిస్తున్నాం. ఇది 3.57 మెగాహెర్ట్జ్ క్రిస్టల్. ఈ క్రిస్టల్ అనేది మన మొబైల్లో మనం DTMF ఎన్కోడర్ ఉంటుంది. ఆ DTMF ఎన్కోడర్ యొక్క ఫ్రీక్వెన్సీ కూడా 3.57 మెగాహెర్ట్జ్. ఆ మెగాహెర్ట్జ్ రేంజ్లో ఉన్న ఆ ఎన్కోడర్తో మ్యాచ్ అయితే తప్ప మీకు ఈ టోన్స్ జనరేట్ అవ్వవు. నేను చెప్పిన 1 నొక్కితే 10001, ఇక్కడ 10001, 2 నొక్కితే 0010 ఇవి జనరేట్ అవ్వాలి. అలా జనరేట్ అవ్వాలంటే మనం క్రిస్టల్ 3.57 మెగాహెర్ట్జ్ క్రిస్టల్ తీసుకోవాలి. అలానే ఈ DTMF డికోడర్లో మనకి 5, 6, 9 పిన్స్ని మనం షార్ట్ చేస్తాము. 16th పిన్ రెసిస్టర్ ద్వారా 17th పిన్ కనెక్ట్ చేసి 17th పిన్ 0.1 మైక్రోఫారడ్ కెపాసిటర్ ద్వారా మనం 7805 అవుట్పుట్ని మనం దీనికి కనెక్ట్ చేస్తాం. ఇన్ జనరల్గా ఇన్పుట్ అనేది సెకండ్ పిన్కి ఇస్తున్నాము. అవుట్పుట్ అనేది 11, 12, 13, 14th పిన్స్ దగ్గర మనం తీసుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనం డిఫరెంట్ లోడ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఈ లోడ్స్లో మన సర్క్యూట్ డయాగ్రామ్లో చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఒక మొబైల్ ఉంది. ఈ మొబైల్ని, ఇది DTMF మొబైల్. ఇప్పుడు ఈ DTMF మొబైల్కి అన్నిటికి సప్లై ఆన్ చేసిందా? అన్ని RPS ఆన్లో ఉన్నాయా? రైట్. ఇప్పుడు నేను 1 ప్రెస్ చేస్తున్నాను. 1 ప్రెస్ చేసేటప్పుడు యాక్చువల్గా సర్క్యూట్లో ఏమవుతుందంటే 1 ప్రెస్ చేసేటప్పుడు ఈ 11th పిన్ దగ్గర హై వస్తుంది. ఈ ట్రాన్సిస్టర్ ఆన్ అవుతుంది. ఈ ట్రాన్సిస్టర్ ఆన్ అవ్వడం ద్వారా ఈ బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఇప్పుడు నేను 1 ప్రెస్ చేస్తున్నాను. 1 ప్రెస్ చేశాను, బల్బ్ గ్లో అయింది. ఓకేనా? ఇప్పుడు నేను 2ని ప్రెస్ చేసేటప్పుడు 12th పిన్ హై అవుతుంది. 12th పిన్ హై అయ్యి మిగతావన్నీ జీరోలు అయిపోతాయి. కాబట్టి 12th పిన్ హై అయ్యి అక్కడ ట్రాన్సిస్టర్ కనెక్ట్ అయ్యి ఉన్న రిలే కాయిల్లో కరెంట్ వెళ్ళి ట్యూబ్ లైట్ ఆన్ అవుతుంది. ఇప్పుడు నేను 2ని కనెక్ట్ చేస్తున్నాను. 2ని ప్రెస్ చేస్తున్నాను. ట్యూబ్ లైట్ ఆన్ అయ్యింది. అంటే ట్యూబ్ లైట్ ఆన్ అవ్వడానికి రీజన్ ఇక్కడ 12th పిన్కి హై వెళ్ళండి. నెక్స్ట్ ఇప్పుడు 3ని ప్రెస్ చేస్తున్నాను. 3ని ప్రెస్ చేసేటప్పుడు ఇక్కడ 1, 1 ఉన్నాయి. 11th పిన్ ఉంది, 12th పిన్ ఉంది. ఈ రెండు ఆన్లో ఉన్నాయి. అంటే 3ని ప్రెస్ చేస్తే ఈ రెండు ఆన్ అవుతాయి. ఓకే, రెండు ఆన్. ఇప్పుడు 4ని ప్రెస్ చేసేటప్పుడు 13th పిన్కి మాత్రమే 1 వెళ్తుంది. 13th పిన్కి ఎప్పుడైతే 1 వెళ్ళిందో ఆ 13th పిన్కి కనెక్ట్ అయి ఉన్న మోటార్ సర్క్యూట్ అనేది ఆన్ అవుతుంది 4ని ప్రెస్ చేసేటప్పుడు. ఈ మిగతా రెండు కూడా జీరోలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఆఫ్ అయిపోతాయి. 4 మోటార్ తిరుగుతుంది. ఓకే, నెక్స్ట్ నేను 5ని ప్రెస్ చేస్తున్నాను. 5ని ప్రెస్ చేస్తే మీకు అర్థం కావడానికి ఇక్కడ ఏంటంటే ఇది టీ అంటే ట్యూబ్ లైట్, B అంటే బల్బ్, M అంటే మోటార్, మనం కనెక్ట్ చేసిన లోడ్స్. ఇప్పుడు నేను 5ని ప్రెస్ చేస్తే మోటార్ తిరుగుతుంది, బల్బు వెలుగుతుంది. రైట్, మోటార్ తిరుగుతుంది, బల్బు వెలుగుతుంది 5ని ప్రెస్ చేసేటప్పుడు. అలాగే 6ని ప్రెస్ చేసేటప్పుడు మోటార్ తిరుగుతుంది, ట్యూబ్ లైట్ వెలుగుతుంది. మోటార్ తిరుగుతుంది, ట్యూబ్ లైట్ వెలుగుతుంది. 7ని ప్రెస్ చేసేటప్పుడు మోటార్ తిరుగుతుంది, ట్యూబ్ లైట్ వెలుగుతుంది, బల్బు కూడా వెలుగుతుంది. మోటార్ తిరుగుతుంది, బల్బు వెలుగుతుంది, ట్యూబ్ లైట్ కూడా వెలుగుతుంది. 8ని ప్రెస్ చేసేటప్పుడు ఈ 3 జీరోలు అయిపోతాయి కాబట్టి 3 ఆఫ్ అయిపోతాయి 8ని ప్రెస్ చేసేటప్పుడు.
నైన్ ప్రెస్ చేసేటప్పుడు మళ్ళీ మనకి బల్బ్ అనేది ఆన్ అవుతుంది. నార్మల్ ఆపరేషన్ 8 వరకు మనం రీజన్ అనేది ఆపరేషన్ ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా మనకి మెయిన్ ఇప్పుడు వీటన్నిటిని ఆఫ్ చేయడానికి నేను 8ని యూజ్ చేయొచ్చు. ఇది అయితే ఇక్కడ నేను మొబైల్ని ఆపరేట్ చేయడం ద్వారా చేశాను. కానీ దీని మెయిన్ ఆపరేషన్ అనేది ఇక్కడ మొబైల్ కనెక్ట్ చేయడం ద్వారా కాకుండా ఎంత దూరం నుండైనా ఒక యూజర్ దీనికి కాల్ చేసినట్టయితే ఆ యూజర్ తన మొబైల్లో ఏదైనా ఒక నెంబర్ ద్వారా దీన్ని ఈ 3 లోడ్స్ని తను యాక్టివేట్ చేయవచ్చు. అక్కడ యూజర్ దీనికి కాల్ చేసేటప్పుడు ఈ మొబైల్లో మనం ఆటో రిసీవ్ ఆప్షన్ పెట్టుకుంటాం. ఆ పర్టిక్యులర్ నెంబర్కి ఆటో రిసీవ్ ఎప్పుడైతే పెట్టుకున్నామో ఆ యూజర్ కాల్ చేయగానే ఆటోమేటిక్గా దీంట్లో కాల్ అనేది రిసీవ్ అవుతుంది. ఒక యూజర్ ఆటో రిసీవ్ కాల్ ఉంది కదా అనేది మొబైల్ చేస్తున్నావా? సరే సరే నేను చేస్తాను. ఓకే చేస్తున్నాను. ఈ ఫోన్ సిగ్నల్ ఉందా? ఐడియా చెయ్యి, కాల్ చెయ్యి. ఓకే రైట్. ఇప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ రిసీవ్ అవుతుంది చూడండి. ఆటోమేటిక్గా రిసీవ్ అయింది. ఇది ఆటో రిసీవింగ్ ఆప్షన్లో ఉంచడం ద్వారా. ఇప్పుడు ఇక్కడ ఇటువైపు రండి. ఇక్కడ ఈ మొబైల్లో నేను 1 ప్రెస్ చేస్తున్నాను. మనం చెప్పినట్టుగా ఇప్పుడు ఈ ఫోన్కి ఎటువంటి కనెక్షన్ లేదు. ఇక్కడున్న ఫోన్ ద్వారా దాన్ని ఆపరేట్ చేస్తున్నాను. 1 ప్రెస్ చేస్తున్నాను. 1 ప్రెస్ చేసేటప్పుడు బల్బ్ వెలగాలి. బల్బ్ వెలిగింది. 2 ప్రెస్ చేసేటప్పుడు ట్యూబ్ లైట్ వెలగాలి. ట్యూబ్ లైట్ వెలిగింది. 3 ప్రెస్ చేసేటప్పుడు 2 ట్యూబ్ బల్బు 2 వెలగాలి. 4 ప్రెస్ చేసేటప్పుడు మోటార్ తిరగాలి. 5 ప్రెస్ చేసేటప్పుడు మోటార్ తిరగాలి, బల్బు వెలగాలి. 6 ప్రెస్ చేసేటప్పుడు మోటార్ తిరగాలి, ట్యూబ్ లైట్ వెలగాలి. 7 ప్రెస్ చేసేటప్పుడు 3 ఆన్లో ఉండాలి. 8 ప్రెస్ చేసేటప్పుడు 3 ఆగిపోవాలి. సో ఈ ఆటో రిసీవింగ్ ఆప్షన్ ద్వారా మనం ఈ ఆపరేషన్ చేస్తున్నాం. దీని మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఫార్మర్ ఎంతో దూరంలో తన పొలం ఉందనుకుంటే ఆ పొలం దగ్గర ఒక మోటార్ని ఆన్ చేయాలనుకున్నాం. ఆ మోటార్ అక్కడ నైట్ వెళ్ళి తను ఆన్ చేయాలనుకుంటే అక్కడ పాములు ఉండొచ్చు, లేదా అక్కడ తనకి అంత దూరం వెళ్ళి ఆన్ చేయడానికి ప్రాబ్లం అవ్వచ్చు, ఎంతో దూరంలో ఉండొచ్చు. అంత దూరంలో ఉన్న ఒక డివైస్ని కూడా కేవలం మనం ఒక బేసిక్ ఇక్కడ మనం ఒక మొబైల్ తీసుకున్నాం, జిఎస్ఎం మాడ్యూల్ తీసుకుని అయినా అక్కడ మనం ప్లేస్ చేసినా సరే ఇక్కడ నుండి అక్కడ కాల్ చేసేటప్పుడు ఈ పర్టిక్యులర్ నెంబర్ నుండి రిసీవ్ చేసుకునే ఆప్షన్ పెట్టుకుంటే మనం ఆటోమేటిక్గా అక్కడ కాల్ అనేది రిసీవ్ అయ్యి ఆ మోటార్ని ఇక్కడ నుండే మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఎంత దూరంలో ఉన్న లోడ్నైనా సింపుల్గా మన చేతిలో ఉన్న మొబైల్ ద్వారా మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే రైట్.